ఎందుకు ఉందంటే ఓకే. అంటే ఈ డప్పు కొట్టడంలో కూడా వేరియేషన్స్ చాలా ఉంటాయి కదా, చాలా రకాలు ఉంటాయి కదా. నీకెన్నొచ్చు? చాలా వచ్చా? ఓకే. నీకు వచ్చిన 5 చూపించు. అప్పుడు తీన్ మార్, దోబారి, వంటర్ అవి కూడా వచ్చా నీకు? తీన్ మార్ కొట్టు. దోబార్ కొట్టు. మాకు అర్థమైపోయింది నీకు సూపర్ గా వచ్చనేసి. సో ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నావు? మా తాతలాగా కావాలి. మీ తాతలా కావాలి. ఓకే. డాక్టర్, ఇంజనీర్ కాదు. చదువు ఉండాలి, ఇది ఉండాలి, కళ ఉండాలి, చదువు ఉండాలి. ఓకే. నువ్వు మంచి సింగర్ అవ్వాలి అని చెప్పేసి మీ అత్త అనుకుంటున్నారు కదా. సో నువ్వు మంచి స్థానంలోకి వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాము. మన ఇంటికాడికి పీరు వస్తుంది కదా, ఆ డప్పు కొట్టు. మనం పీరుని ఎలా ఆడిస్తామో ఆ డప్పు కొట్టు జోయించు. పూనం డప్పు కొట్టు. పూనం డప్పు కొట్టు. చనిపోతే ఎట్లా కొడతాం అది కొట్టు. చనిపోతే అంటే ఇప్పుడు చనిపోయినప్పుడు ఒకటే ఉంటుందా? ఓకే. చనిపోయినప్పుడు ఒకటి ఉంటుంది, బోనం డప్పు ఉంటుంది, సిగం డప్పు చూపిట్టు. సిగం డప్పు మంచిగా పెట్టుకో. సిగం డప్పు అంటే కదా అసలైన టాలెంట్. అసలు సిగం డప్పు అంటే ఇది, చావు డప్పు అంటే తెలుసు, ఆడిపించే డప్పు తెలుసు. ఓకే. అన్ని బయట వెళ్తాడండి ఏమైనా ఉన్నప్పుడు ఈవెంట్స్? మా తమ్ముతో వెళ్తాడు. ఓకే. కానీ తెలియదు ఎవరికి. అలా పరిచయం చెయ్యాలి అని నేను ఇది తీసుకొచ్చడం జరిగింది. స్కూల్కి వెళ్ళలేదు ఇవాళ. ఓకే. ఇంటర్వ్యూ ఉందని తీసుకొచ్చాను. మీ సార్కి నేను చెప్తా, నాకు నువ్వు ఇంటర్వ్యూలో వచ్చి కూర్చున్న స్కూల్ సార్ కూడా తెలుసు. వాళ్ళ టాలెంట్ వల్ల సార్ కూడా తెలుసు. ఓకే. సపోర్ట్ చేస్తారు. ఓకే. మందకృష్ణ గారు ఏదైతే స్టార్ట్ చేశారో ఈ ప్రోగ్రామ్ కి మీ జర్నీ